సాహిత్య అకాడమీ కూడా ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు అన్నట్టు. ఇప్పటి నుంచి తెలంగాణకు సంబంధించి ఇక త్వరలో ఏదైతే పర్యావరణ పదాలతో అయితే సమగ్ర సంకలనం జరుగుతుందంట. ఏది బనకచెర్ల వ్యవహారము ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇది ఈ రోజటి వెలుగు న్యూస్లో ప్రధానంగా ప్రచురించినటువంటి వార్తలు ఇవన్నీ కూడా. ఇక మనం దిశ న్యూస్ పేపర్లో ఈరోజు ఎలాంటి వార్తలు ప్రచురించారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. దిశ న్యూస్ పేపర్లో కూడా అగ్గు ఉంటే అసలు పిరం ఉంటే ప్రియము. ఇక నిజంగానే ఆ అలుసు అగ్గు ఉంటే అసలు పిరం ఉంటే ప్రియము. నిజంగానే అద్దాల అంగడి మాయలో మనిషి బంది. నిజంగానే ఈ వ్యవహారం ఏంటంటే నిజంగా ఓ మందుకోలు కొందామనువో, ఓ కూరగాయ కొందామనువో, ఓ పండు కొందామనువో, ఏదైనా ఆకుకూర కొందామనువో, నువ్వు ఏది కొనడానికేమో ఆడ నాణ్యత ఈడ నాణ్యత సేమ్ ఉంటుంది. సరే క్వాలిటీ మీకు క్వాలిటీ బజార్లో పెట్టి కూర రైతు అప్పుడే తీసుకొచ్చి ఆ బుట్టలు పెట్టి అమ్ముతుంటాడు. దాని నాణ్యత వెరీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అది మాత్రం నచ్చదు ఎవరికి, ఈ కొనటానికి. ఏది నచ్చుతుంది అంటే సూపర్ మార్కెట్లో పెట్టి ఆ ప్యాకింగ్ చేస్తాడు కుళ్ళిపోకుండా, దాంట్లో ఇంత కెమికల్ చల్లి ఆ ప్యాకింగ్ చేస్తే తాజాగా అనిపిస్తుందంట. అది చాలా ఫిల్టర్గా చేసింది. అది కొంటే చాలా ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి ఇది ఇంకా ఎక్కువ రేటు. ఇటు ప్యాకింగ్ రేట్లు, ట్యాక్సీలు, అడ్డగోలుగా అన్నీ. ఈ రైతుకు రాదుగా ట్యాక్సీలు ఏదో తెలియదు, ఆయనకు ట్యాక్సీలు వేయడు, డైరెక్ట్ ఏదో చేతులు ఎత్తుంటే ఓ బస్సు ఉంటే బస్తాలు వేసేస్తాడు. ఇక ఈ నాణ్యత ఆ నాణ్యత తోలిస్తే ఈ నాణ్యతనే ఎక్కువ, ఆయన ధర తక్కువ కాబట్టి ఇది చీప్ అట్లా ఉండరు జనాలు. అట్లా తయారీ అని చెప్పేసి దీనిపైన అంటే నువ్వు చీపు పీరియము కాదు, ఖచ్చితంగా నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది క్వాలిటీ చెక్ చేసుకొని ఏదైతే కొనడం అలవాటు నేర్చుకోవాలన్న కాన్సెప్ట్లో చెప్తా ఉన్నారు అన్నట్టు. వీళ్ళు తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి. ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, ఎంత మాట్లాడుకున్నా, ఆయన ఎంతగా గోలు పెట్టుకున్నా ఇక అది మా పైన హత్యాయత్నం అని ఆయన చెప్తా ఉన్నాడు. నిజమే, అది హత్యాయత్నమే. నిన్నైతే పెద్ద దాడి చేసినది. ఇక అది ఎంత మాట. ఇక చూడు గిడ చూడు అక్క చూడు ఎంత మంచి ఏం తెలియనట్టు. శాసనమండలి చైర్మన్కు ఫిర్యాదు చేస్తున్న కవిత. మల్లన్న ఊరుకో, ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. నేను మామూలు ఆడబిడ్డను కాదు, అగ్గి రవ్వను. మీ మాటకు మా వాళ్ళకు కోపం వచ్చింది. ఇగో చూడు అక్క ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంది. మీ మాటకు మా వాళ్ళకు కోపం వచ్చింది అంటే నెక్స్ట్ ఉన్నోడు కూడా అంటే ఇప్పుడు పోయి అటాక్ చేసినోడు కాదు, నెక్స్ట్ ఆమె అనుకున్నోడు కూడా అని ఊగిపోవాలన్నట్టు ఈ మాటకి. ఇప్పుడు అక్క అంటే నాకు అంత అభిమానం అది అంటే ఇది రెచ్చగొట్టే విధానమే కదా. ఇతరుల పోయి వాళ్ళ మీద పోయి మీరు హింస చేయండి, హింసను ప్రేరేపిస్తుంది. ఇట్లాంటి నాయకులా మనకు కావాలి, ఇట్లాంటి లీడర్లా మనకు కావాలి. అవును, జనాలు కూడా అట్లనే అలవాటు పడరు, ఇట్లాంటి వాళ్ళే కరెక్ట్ మనకు. ఇక మీ మాటలకు మా వాళ్ళకు కోపం వచ్చింది, రెచ్చగొడుతుంది. ఏ హోదా ఉన్నావు నువ్వు? ఒక మాజీ సీఎం కూతురు నువ్వు, ఎంత రెస్పాన్సిబిలిటీగా మాట్లాడాలి. నువ్వు నాయకురాలైతే కాదు, ప్రజల దృష్టిలో మాజీ సీఎం కూతురు నువ్వు, ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. మీరు ఆయన ఖాతాను కూడా కింద పడకుండా చూసుకునేలాగానైనా మాట్లాడాలి కనీసం. నువ్వు ఆయన మాటకు ఆయన ఉన్న పెద్దరికాన్ని నాశనం చేస్తున్నావు నువ్వు. వాళ్ళ కేటీఆర్కు కేసీఆర్ కూడా పెద్దరికాలు నువ్వే నాశనం గంగల కలుపుతున్నావు. వాళ్ళు బీఆర్ఎస్ మళ్ళా పార్టీ పుంజుకునే అవకాశం ఉన్నా కూడా నీ రూపకంగా ఓ శని చుట్టుకున్నదని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మరి దాని మీద ఇంకా అంత మాత్రానికే గన్ ఫైర్. ఇగో వీళ్ళు పోయి అటాక్ చేసినంత మాత్రానికే గన్ ఫైర్ చేసినట. ఇలా షూట్ చేసి ఫైర్ చేస్తే తట్ట ఎగిరిపోతుండే. అట్లా ఏలే భయపెట్టనిక గాల్లో కాల్చిండు. అంత కోడై కూస్తున్నది అక్క, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అట్లా? అంత మాత్రానికే గన్ ఫైర్ చేసి చంపేస్తారా? అమ్మా అటాక్ చేసేది ఎవరు? ఓయబ్బా కొడుకరే, ఏం నాటకాలు. వీళ్ళు ఆస్కార్ లెవెల్ అవార్డులు ఇవ్వాలి, ఇలా పెద్ద అవార్డులు ఇవ్వాలి తెలంగాణలో ఈ రాజకీయ నాయకులకు. మల్లన్న మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలి, ఎమ్మెల్సీ కవిత్వ. ఇక అదైతే చెప్పి, అది నీ తోట అయితే చెప్పి, ఎందుకంటే నీకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువది కదా. ఎందుకంటే ఇక ఇప్పుడు మీ అయ్యే ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాలు అని చెప్పేసి దొంగలెక్కలను చూపించుకుంటూ ఇక తీన్మార్ మల్లన్న బీసీల కోసం ముందు నుంచే పోరాడుతున్నారు. మరి ఇక కనీసం అసోంటోని మీరు శాసనమండలి నుంచి రద్దు చేయాలి, చేస్తేనే కదా నోరు ఇట్లాంటి ఇది ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతులని కూడా మూగపోవాలంటే మీరు ఇట్లాంటి ఉక్కుపాదాలు చేస్తూ ఉండాలి, అలా తొక్కేస్తూ ఉండాలి అని జనాలు అంటున్నారు. ఇక శాసనమండలి చైర్మన్ డీజీపీ ఆఫీస్లో కూడా ఫిర్యాదు. ఇక డీజీపీ ఆఫీస్లో ఫిర్యాదు చేసింది అక్క. అట్లా ఏం తెలియనట్టు మళ్ళీ చేసిన తప్పులు అక్క చేసి మళ్ళీ ఏం తెలియనట్టు అమాయకంగా పోయి మళ్ళీ పత్రాలు అందిస్తున్నారు. పత్రాలు కొత్త రేషన్ కార్డులు ఇక నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ ప్రారంభమైతే అంట. చూడూరి ఖచ్చితంగా రాష్ట్రంలో నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఏర్పాటు చేసినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేస్తూ ఉన్నారు. ఇదే వేదికగా 3.58 లక్షల కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి గ్రామ
గ్రామ సభల ద్వారా ప్రారంభమైన రేషన్ కార్డుల దరఖాస్తులు జారీ ప్రక్రియనంట. ఇంకా